నా పని పూర్తయిందా లేదా? పూర్తయింది సార్. అయితే రేపు నేను నా పని పూర్తి చేస్తా. కానీ ఈ పనిలో ఎంత ప్రమాదం ఉంటుందో తెలుసుగా? ఆ విషయం నాకు తెలుసు. కానీ వచ్చే ప్రమాదం గురించి ఆలోచిస్తే ఎంతమంది ప్రమాదంలో చిక్కుకుంటారో నేను చెప్పలేను. ఎవరినైనా సాయానికి తీసుకువెళ్ళండి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని పూర్తి చేస్తారు. నాకు ఎవ్వరి అవసరం లేదు. ఈ పనిని నేనే పూర్తి చేస్తాను. తుపాకీతో షూట్ చేశారు, ఒకే షాట్లో ముగించేశారు. పక్కనే ఉండి కరెక్ట్గా షూట్ చేశారు. స్నైపర్ గన్ అసలు అవసరమే లేదు. ఒక విషయం చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరిగింది? సార్ అది ఇవాళ సార్ ఆఫీస్కి లేట్గా వచ్చారు. ఆ తర్వాత హలో సార్. బాస్కి ఏమైంది? హలో చెప్పినందుకు ఏం చెప్పలేదు. ఇలాగంతా అతను ఉండరే. నేనేదైనా చేసి ఉంటానా? గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏమైంది? ఇలా చేస్తున్నారు? ఏమైంది? సార్, సార్ తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఏదో సమస్య అనుకుంటా. సార్ ఏమైందో తెలియట్లేదే. ఆయన ఆరోగ్యం సంజన సార్ మూడోట్గా ఉన్నారేంటి? ఇప్పుడే అతనికి హలో చెప్పాను, ఏమనకుండా వెళ్ళిపోయారు. ఆయన ఏదో కంగారు పడుతూ వచ్చి లోపల తలుపు మూసేశారు. మన బాస్ దగ్గర అడిగే తీరాలి. ఏదైనా సమస్యలో ఉన్నారో ఏంటో పద వెళ్ళి అడుగుదాం. సార్ మనోజ్ సార్, తెరవండి. లోపల వారు ఒకరే ఉన్నారా లేక వేరెవరైనా ఉన్నారా? లేదు సార్, అతను తప్ప వేరే ఎవరు లేదు. అలా అయితే గన్ పేలిన శబ్దం మీకు వినబడి ఉండాలి కదా? లేదు. సరే, బాసు అరిచిన తర్వాత ఎంత సేపటి తర్వాత మీరు అందరూ కలిసి లోపలికి వెళ్ళారు? చాలా కష్టపడి 2 నిమిషాల తర్వాతే లోపలికి వెళ్ళాం. ఏమైంది? పిలవండి. చెప్పండి సార్, ఎవరు సార్ అది? సార్ చెప్పండి సార్. సార్ డ్రాయర్ లో ఇన్ని టాబ్లెట్స్ దొరికాయో చూడండి. ఇన్ని మాత్రలా? ఇవన్నీ నొప్పికి సంబంధించినవి, పెయిన్ కిల్లర్స్. సార్ బాస్కే ఒక సర్జరీ అయ్యింది, అందువల్ల ఈ మందులు వాడుతూ ఉంటారు. వినడానికి వింతగానే ఉంది. హంతకుడు లోపలికి రావడమో చూడలేదు, బయటికి వెళ్ళడమో ఎవరో చూడలేదు. ఎవరో చంపడానికి ప్రయత్నించారని మనోజ్ చెప్పాడు. గన్ను పేలిన శబ్దం ఎవరూ వినలేదు. సరే, ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుందాం. అప్పుడు చుట్టుపక్కల ఏదన్నా గన్ను దొరుకుండాలి కదా? లేదు 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 లేదు, ఇది తప్పకుండా హత్యే. నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ సార్, హంతకుడు క్యాబిన్ లోపలికి ఎలా వచ్చుంటాడు? మనోజ్ సార్ ఆఫీస్ లోపల వచ్చే ముందు హత్య చేసేవాడు లోపల వచ్చి వెయిట్ చేసి ఉండొచ్చు. ఒప్పుకుంటాను, కానీ వాడు ఇక్కడి నుంచి మాయం ఎలా అయ్యాడు? ఒకవేళ ఈ కిటికీ నుంచి తప్పించుకుని ఉంటాడో, హత్య చేసి ఇటువైపు వెళ్ళి ఉంటాడు. చూద్దాం.
ఆఫీసులో ఈ ఫ్లాట్ చాలా పై భాగంలో ఉంది. పై భాగంలో ఇక్కడి నుంచి దూకి బయటకు వెళ్ళడం అనేది చాలా అసాధ్యమైన విషయం. కానీ ఇక్కడ చాలా పైప్స్ ఉన్నాయి. ఆ పైప్స్ ద్వారా పైకి వచ్చి హత్య చేసి మళ్ళీ ఆ పైప్స్ ద్వారా కిందకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అలా కూడా జరుగుండొచ్చుగా. కానీ బాస్, పైప్ పట్టుకుని పైకి రావడం, తుపాకీతో షూట్ చేసి మళ్ళీ పైప్ పట్టుకుని కింద దిగడం కాస్త కష్టం కదా. కష్టమే అనుకో, కానీ వాడు అందులో ఎక్స్పర్ట్ అయి ఉంటే ఒక ఎక్స్పర్ట్ ని మనం పిలిపిద్దాం. సార్ వాష్రూమ్ లో ఈ పేపర్ బిట్ దొరికింది సార్. ఇది ఫ్లష్ లో ఉండింది, ఇది కబోర్డ్ లో ఉండింది సార్. మనకివి కమోట్లో దొరికాయి. ఇవి డిస్పోజ్ చేయాలని ఎవరో ప్రయత్నించారు. ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? ఏదైనా పేపర్ బ్యాగ్ లాంటిది ఏమైనా దొరికిందా? అవును సార్, మా బాస్ లోపలికి వచ్చినప్పుడు ఇదేలాగే ఒక పేపర్ కవర్ పెట్టుకున్నారు. అవును సార్, ఇలాంటి కవరే మా బాస్ చేతిలో చూశాను. కానీ దాంట్లో ఏముండిందో నాకు ఐడియా లేదు సార్. అలాగా? అయితే ఒక విషయం చెప్పండి. అంటే మనోజ్ గారు ఎలా ఉండేవారు? మానసిక స్థితి అంటే ఆయన నడవడికలో మార్పులు ఏమైనా మీరు కనిపెట్టారా? అవును సార్, కొన్ని రోజులుగా టెన్షన్ గానే ఉన్నారు. అది మాత్రమే కాదు సార్, మామూలుగా తన ఇంటికి పోవాలని కూడా ఆలోచించరు. రేయి పగలు పని చేయాలనుకుంటారు. అలాంటి వారు కొద్ది రోజులుగా మధ్య మధ్యలో ఎక్కడికో వెళ్ళొస్తున్నారు. ఎక్కడికి వెళ్తారు ఆయన? అతను ఎక్కడికి వెళ్తారో అసలు ఎవరికీ చెప్పరు సార్. సరే సార్, ఒకవేళ ఆ బ్యాగ్లో ఉండే వస్తువు కోసం ఆయన హత్య చేసి ఉంటాడో? అవును సార్, ఇతన్ని చంపడానికి వచ్చిన హంతకుడు చంపి వెళ్లే ముందు ఈ బ్యాగ్లో ఉన్నదాన్ని తీసుకొని పారిపోయి ఉంటాడు. ఫ్రెడీ, ఒకవేళ హంతకుడు బ్యాగ్లోంచి సామాన్లు తీసుకుని పారిపోయి ఉంటే బ్యాగ్ని చింపేసి టాయిలెట్లో ఫ్లష్ చేయాలి అని వాడు ఎందుకు అనుకుంటాడు? నో నో నో. సరే రండి చూద్దాం. ఆ పేపర్ బ్యాగ్లో ఏదో ఉంది, ఏదో ముఖ్యమైన విషయం. ఈ మనోజ్ అది ఎవరి చేతికి దొరకకూడదని ఆలోచించాడు. ఏదో ఉంది, అందుకే ఆ బ్యాగ్ని చింపేసి టాయిలెట్లో డిస్పోజ్ చేయడానికి ప్రయత్నించాడు. ఓ పని చేయండి, కారుని త్వరగా చెక్ చేయండి. లోపల బయట మొత్తం చెక్ చేయండి. ఏదో ఒకటి దొరుకుతుందేమో చూద్దాం. సచిన్, ఏదైనా దొరికిందా? సార్, బండిలో ఏదీ లేదు సార్. ఆ జీపీఎస్ ఒకసారి చెక్ చేయి. ఏమైనా దొరుకుతుందేమో చూడు. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. మనోజ్ ఉండేది బాంద్రాలో, ఆఫీస్ అంధేరిలో ఉంది. కానీ ఈ బండి బాంద్రా నుంచి అంధేరికి రోజు వెళ్తూ ఉండేది. అక్కడి నుంచి బోర్వెలి, సుందర్ నగర్, ఈ ప్రదర్శనలో ఆయనకి ఇల్లు లేదు, ఆఫీస్ కూడా లేదు. సార్, ఒకవేళ మనోజ్ ఏదైనా పని మీద బోర్విల్లికి వెళ్ళుంటాడేమో. ఫ్రెడీ, ఇలాంటి పనులన్నీ ఫోన్లోనే ముగించేయచ్చు కదా. ఈ మనోజ్ బోర్వెల్లికి కూరగాయలు కొనడానికి వెళ్ళుంటాడు. నో 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 నో, దీంట్లో ఏదో గొప్ప తెరకాసు ఉంది. 2 నెలలుగా ఈ సుందర్ నగర్కి మనోజ్ ఎందుకు మాటిమాటికి వెళ్ళొస్తున్నాడో తెలుసుకోవాలి. అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అన్నయ్య, మీరు ఈ చుట్టుపక్కల ఉన్నారా? ఈయన్ని ఇంతకు ముందు చూసారా? బాగా చూడండి. అన్నా, కాస్త బాగా ఆలోచించి చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి. ఎవరని తెలియని అమ్మాయి దగ్గర మాట్లాడకూడదనేసి నా భార్య చెప్పింది. ఆ మనోజ్ గురించి చుట్టుపక్కల ఎవరు చెప్పట్లేదు సార్. సచిన్, ఈ రోజుల్లో మనుషులు ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారంతే. ఇంకొకరి విషయాలు తెలుసుకునేంత టైం వాళ్ళకి ఎక్కడుంది? ఏమైంది, ఏమైనా తెలిసిందా? లేదు సార్. ఓ, మనోజ్ ఇక్కడికి వచ్చే వెళ్ళారు. కానీ ఎందుకు వచ్చారు? ఆ షాప్లోకి వెళ్ళి అడుగుదాం. రండి సార్, మీకే సహాయం కావాలి? ఇక్కడ ఇతను ఎక్కడైనా చూసారా? అవును సార్, ఇక్కడికి వచ్చారు సార్, కానీ పేరు తెలియదు సార్. ఇక్కడ దేనికోసం వచ్చేవాళ్ళు? సార్, ఇక్కడ కాదు సార్. నేనేం చెప్తున్నానంటే, అతను తన బండిని రోజు అక్కడ పార్క్ చేసి లోపల ఎవరికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సార్. ఓకే, థ్యాంక్ యూ. సరే సార్. ఇక్కడ చాలాసేపు మనోజ్ ఎవరి కోసం వెయిట్ చేసేవాళ్ళ అంటే అతను ఎవరినో వాచ్ చేశారనుకుంటా.
ఇంతకు ముందు కాలేజే ఉంది. మనోజ్కి ఫ్యామిలీ లేరు, పిల్లలు కూడా లేరు. అప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరి కోసం చూసుంటాడు? కాలేజీలోకి వెళ్ళి కనుక్కుందాం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇతను ఎక్కడైనా చూసారా మీరు? లేదు లేదు సార్. మీరు ఈ కాలేజీలో చదువుతున్నారా? ఎక్స్క్యూజ్ మీ. ఇదిగో ఈ ఫోటో చూడండి. ఇతను ఎక్కడైనా చూసారా మీరు? తెలుసు, ఇతనే మా క్లాస్లో ఒక అబ్బాయిని హింస పెడుతూ ఉంటాడు. అలాగా? ఈ వివేక్ ఏ క్లాస్ చదువుతున్నాడు? మా క్లాసే, థర్డ్ ఇయర్ పాలిటెక్నిక్. ఓ, అయితే ఈ వివేక్ ఇప్పుడు కాలేజీలో ఉన్నాడా? ఈరోజు కాలేజ్కి రాలేదు సార్. సరే, ఈ మనిషి వివేక్ ఎందుకు టెన్షన్ చేసేవాడో తెలుసా? లేదు సార్, వివేక్ నేను చాలాసార్లు అడిగాను, ఏంటని సరిగా చెప్పలేదు సార్. నిన్న కూడా అతను ఇక్కడ చూశాను సార్. వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు సార్. నాతో పాటే ఉండు అని వివేక్ని చూసి చెప్తూ ఉంటారు. కానీ వివేక్ నా వెనకంతా రావద్దు, నేను అలా రానని చెప్పేశాడు. నేను చెప్పాను నీ గురించి ప్రిన్సిపల్తో కంప్లైంట్ చేస్తానని. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఈ వివేక్ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ ఇవ్వగలరా? హే రా వివేక్. ఏంట్రా, పని పూర్తయిందా? పని అయిపోయింది. సూపర్, మంచి పని చేసావు. నీకు ఇంకొక పని కూడా ఉంది. అన్నా, నేను బతుములాడుకుంటున్నాను. ఈ పని చేయడంలో నాకు అసలు ఇష్టమే లేదు. ఇలా చూడు, ఈ పని పూర్తి చేయనని చెప్పడానికి లేదు. కుదరదు అంటే శిక్ష చంపేస్తాను, తెలుసుకో. కానీ మీరు పెద్ద మనిషి చేశారంటే నేను బయటికి రావచ్చు కదా. అది నేను తలుచుకుంటే అక్కర్లేదని చెప్పొచ్చు, కానీ సరే, నువ్వు చూడ్డానికి చాలా అమాయకుల్లా ఉన్నావు, అందుకే నిన్ను వదిలేస్తున్నాను. నిజంగానా? అయితే నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. రే, ఒక్క నిమిషం ఉండు. దీన్ని చేర్చాల్సిన చోటికి చేర్చేసి ఆ తర్వాత వెళ్ళిపో. ఏంటిది? ఇప్పుడే కదా నన్ను వెళ్ళొచ్చని చెప్పారు. రే, ఇదే లాస్ట్. నువ్వు చెప్పింది నేను విన్నాను కదా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు అప్పగించను. ఒక్కసారి నా కోసం చేయరా, ఆలోచించు. ఇలాగే ఒక్కోసారి ఆఖరిసారి అంటున్నారు. 2 నెలలుగా నన్ను వదిలేస్తానని చెప్తున్నారు, కానీ వదలట్లేదు. ఊరికే అబద్ధాలు ఆడుతున్నారు. రే, అలా కాదురా, ఇదే చివరిసారి. తీసుకో. రే, నన్నే మోసం చేస్తావా? సిఐడిని పిలిచావు కదా? లేదు, నేను ఎవరిని పిలవలేదు. లేదు. ఆగో, లేదంటే షూట్ చేస్తాను. పట్టుకోండి. వాడు పారిపోయాడు, కానీ నువ్వు దొరికిపోయావు. ఇలా చూడండి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, త్వరగా మేము వాళ్ళని పట్టుకుంటాం. ఏదైనా చెప్పాడా? వాడి పేరు తప్ప ఏమీ చెప్పట్లేదు. చావ కొడుతున్నారు. ఏంటి అందరూ చాలా దిగులుగా ఉన్నారు? అది కాదు డాక్టర్ గారు, నేరస్తులందరికీ తెలుసు వాళ్ళ చివరి కాలం ఎంత ఘోరంగా ఉంటుందని. అయినా కూడా తప్పే చేస్తున్నారు. అది ఎందుకంటే అభిజిత్, ఏ మనిషికి చివరి రోజులు ఎప్పుడొస్తాయో తెలియదు. చాలా తెలివిగా ఆ నేరస్తుడు కాయల్ని జరుపుతూ ఉంటాడు. ఎవరు తనని కనిపెట్టలేనని కూడా అనుకుంటూ ఉంటాడు. కొద్ది రోజు అదృష్టం కూడా పనిచేస్తుంది. అది నిజమే. సరే, మనోజ్ వాష్రూమ్ లో నుంచి ఒక పేపర్ దొరికింది కదా, దాని గురించి ఏమైనా తెలిసిందా? అవునయ్యా, ఆ బ్రౌన్ కవర్ ముక్కలో నుంచి చాలా విషతరమైన మత్తైన డ్రగ్ ఒకటి దొరికింది. అది క్రిస్టల్ మెత్. డ్రగ్సా? బాగా వినరా సుక్కు, నువ్వు నోరు తెరిచేలా లేవు. మేము నిజం తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్లే అవకాశమే లేదు. చెప్పు, ఏం చేస్తా? సార్, నేను ఒక నిరపరాధీని సార్. నేను చెప్పేది నిజం సార్. నాకు నిజంగా నేను తెలియదు. క్రిస్టల్ మిత్ అనే డ్రగ్ గురించి అడుగుతున్నాను రా. ఈ బిజినెస్ లో నీకు సంబంధం ఉందని నాకు బాగా తెలుసు. లేదు సార్, దీనికి నాకు ఏ సంబంధం లేదు. రెడీ, నువ్వు పంచి మీరిద్దరూ బయటే ఉండండి. నేను వీడితో కాస్త మాట్లాడాలి. అలాగే బయట తలుపు లాక్ చేయండి. మంచిగా అడిగితే వీడు సమాధానం చెప్పేలా లేడు. సరే, నేను వెళ్ళి స్ట్రెచ్చర్ అంబులెన్స్ తెస్తాను. రిటర్న్ వాడు నడిచి పెడతాడా ఏంటి? చెప్పండి. రేయ్, రారా. వద్దు సార్, నిజం చెప్పేస్తాను. జరిగిన విషయాలన్నీ స్పష్టంగా చెప్పేస్తాను సార్. సరే చెప్పు. సార్ అదేంటంటే, చిన్న చితక పనులు చేసి బతికేవాడిని. అక్కడ ఇక్కడ దాచిపెట్టి డ్రగ్స్ని సరఫరా చేసేవాడిని. కానీ ఆ వివేకు అదే పారిపోయాడుగా. వాడే సార్, వాడికి ఈ పెద్ద గుండాలతో సంబంధం ఉంది. వాడు చూడ్డానికి అమాయకుల్లా ఉంటాడు మేడం,
చాలా ప్రమాదకరమైన వాడు మేడం. మనోజ్ అనే బిజినెస్ మ్యాన్ ఇప్పుడు చనిపోయారు కదా, అతనికి దీనికి సంబంధం ఏంటి? సార్ దాని గురించి నాకేం తెలియదు సార్, కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. వాడంటేనే వివేక్ అస్సలు నచ్చదు సార్. ఓకేనే, ఆ మనోజ్కి వివేక్కి సంబంధం ఏంటో మేమే తెలుసుకుంటాం. అక్కడ పైన తెరుచుని చూడండి ఒక కిటికీ. దానికి ఇక్కడున్న పైపు ద్వారా త్వరగా ఎక్కి అలా కొంచెం కొంచెంగా పైకి ఆ చోటుకి వెళ్ళి ఆ రూమ్ లోపలికి కరెక్ట్గా వెళ్ళాలి. కరెక్ట్గా ఆ కిటికీ లోపలికి. ఏంటి సార్ ఈ బేడీలతో ఎలా పైకెక్కాలనా? ఇదేమైనా గేమ్ షోనా? ఆటలుగా ఉందా నీకు? వంశ్ సంఖ్యలు ఓపెన్ చేయి. అరే ఏంటయ్యా వంశు, మనం ఎందుకు వీడిని తీసుకొచ్చాం? వదిలితే పైకి నేనే ఎక్కిపోతాను. ఏం సార్ ఇంతకుముందు నాలా దొంగ పనులు ఏమైనా చేశారా ఏంటి? ఏమన్నావురా? ఎవర్రా దొంగ? కొట్టానంటే లోపల దోసేస్తాను ఏమనుకున్నావు? పైన నా మేడకి ఎక్కగలమా లేదా చెప్పు. ఏంటి సార్ 12వ అంతస్తులు ఎక్కినప్పుడే పోలీసులు వచ్చి నన్ను పట్టుకున్నారు. ఇది కేవలం 4-5 ఉంటుంది, సింపుల్ మ్యాటర్. కానీ సార్ విషయం ఏంటంటే ఈ జైల్లో అన్నం తిని ఎనర్జీ మొత్తం పోయి బాడీ వీక్ అయిపోయింది సార్. కాబట్టి మీరేం చేస్తారంటే బాగా ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్టు ఓ మంచి బిర్యానీ తెప్పించారనుకోండి, కడుపు నిండా తినేసి శుభ్రంగా పైకెక్కేస్తాను సార్, అంతే. బాగా తినాలా? అదిగో చూడు, సమోసా, కచోరీ, వడాపావ్, పానీపూరి కూడా దొరుకుతుంది. వంశ్ వెళ్ళి తీసుకురాపో. అయ్యి అదంతా నాకు వద్దు సార్. ఈ బటర్ నాన్, లేకపోతే పావు బజ్జీ, లేకపోతే మసాలా దోశ, తందూరి చికెన్, మటన్ బిర్యానీ, లిస్ట్ చెప్తాను, నోట్ చేసుకో సార్. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే బాయ్ కొట్టొస్తుంది, అక్కడ ఫ్రైడ్ రైస్ తీసుకో. తర్వాత చివరిలో సూపర్ ఐస్ క్రీమ్. అలాగే మర్చిపోకుండా ఓ బీడ కట్టుకొచ్చారంటే భలే ఉంటుంది సార్. సార్ తినడానికి ఏదైనా తెచ్చేదా? మీకు కావాలనా? వంశ్ మనం అత్తారింటికి విందు భోజనానికి వచ్చామా? పని చేయడానికి వచ్చాం. నువ్వు డీసీపీ చిత్రోళ్ళు పేరున్నావా? ఆయన నాకు చిన్నాన్న అవుతాడు, కానీ ఈ విషయం ఎవరికి చెప్పుకో. తర్వాత నువ్వు మేమిక్కడ రెస్టారెంట్ తెరిచిపెట్టుకుని కూర్చున్నావు. మేమేమైనా వెయిటర్ సారా? షాహీ పన్నీరు, షాహీ రోటీ, ఫ్రైడ్ రైసు, బటర్ నాన్ అంటూ నువ్వేమైనా ఢిల్లీకి రాజువా? దొంగనయ్యాలా? వీధి బండ్లు కావాలంటే అన్నం కొనిస్తా, అది పని అయ్యాకనే. అలాగే ప్రోటీన్లు, విటమిన్లు అడిగావు కదా, ఇదిగో ఈ బిస్కెట్ ఉంచుకోపో. సార్ ఇంత జైల్లోనే ఇస్తారు సార్. ఇదిగోండి మీరే తినండి, నేను పైకి వెళ్తాను. కానీ ఒక్క విషయం, ఇప్పుడేంటి? ఈ పని చేసిన తర్వాత నన్ను వదిలేస్తారు కదా? పైన పెద్ద సార్ ఉన్నాడు, కావాలంటే ఆయన వెళ్ళి అడుగు. సార్ ఇతను వివేక్, కంపెనీ తరఫున చాలా మందిని చదివిస్తున్నారు, అందులో వివేక్ కూడా ఒకడు సార్. అవునా? కానీ ఏంటి అని తెలియలేదు. కొద్ది రోజులుగా మనోజ్ సార్ వివేక్ మీద చాలా కోపంగా ఉన్నారు. ఇలా చూడండి, వాష్రూమ్లో ఆ బ్యాగ్లో పేపర్ కవర్ దొరికింది కదా, అందులో ప్రమాదకరమైన డ్రగ్స్ ఉన్నాయి. డ్రగ్స్ ఉండిందా? మీకెవరికైనా తెలుసా ఈ మనోజ్ డ్రగ్స్ డీలింగ్ ఏమైనా? చచ్చా లేదు సార్, మా బాస్ అలాంటి అతను కాదు. అలాగా సార్ మనోజ్ ఆ పని చేసి ఉండకపోతే అప్పుడు ఆయన దగ్గరికి ఇలాంటి డ్రగ్స్ ఎలా వచ్చింది? అయినా ఒక్క విషయం క్లియర్ అయింది సార్, వివేక్కి మనోజ్ గురించి బాగా తెలుసు, అందుకే వివేక్ కూడా డ్రగ్లో అడిక్ట్గా ఉన్నాడు. ఈ వివేక్ మనకు దొరికాడంటే మిగిలిన విషయాలన్నీ తెలుస్తాయి. సార్ ఇంతటితో నన్ను వదిలేస్తానని చెప్పారు, గుర్తుందా లేదా? అలా కిందకి దిగు, చికెన్ టిక్కా, షాహీ పన్నీర్ అంతా ఇస్తాను. ఆ హత్య చేసేవాడు ఇంత పైన ఎక్కి కిటికీ నుంచి వచ్చాడంటే వాడు ఏదైనా ఎలాగైనా చేస్తాడు. ఇంత రిస్క్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా డ్రగ్స్ మ్యాటర్ అయి ఉంటుంది. ఏ జాగ్రత్త జాగ్రత్త. ఏం సార్ భలే వచ్చాను కదా? పర్వాలేదు, వెరీ గుడ్. పైకి ఎలా వచ్చావో అలాగే కిందకు దిగు. సార్ పైకి ఎక్కితే వదిలేస్తానని చెప్పారు కదా సార్. నువ్వు ముందు దిగు, తర్వాత చూద్దాం. అలాగే సార్. సార్ నన్ను గుర్తు పెట్టుకోండి సార్. దిగు దిగు. పాపం కదా, వాడు నిజంగా చాలా కష్టపడుతున్నాడు. వీడి గురించి
చిత్రోలి సార్ దగ్గర చాలా చెప్పాలి. ఓ నాయన, ఇది రియల్ గన్. ఇవాళ నుంచి ఖచ్చితంగా దొంగతనం చేయి సార్. ఒక విషయం అర్థం కావడం లేదు. ఒకవేళ వివేక్ కిటికీలోంచి లోపలికి వచ్చుంటే ఇక్కడ హత్య చేసిన తర్వాతే ఈ కిటికీలోంచి తిరిగి వెళ్ళుండాలి. అలాంటప్పుడు ఆఫీస్లో ఎవరో చూడకుండా ఎలా ఉండుంటారు? అవును సార్, కింద సెక్యూరిటీ ఉన్నాడు. అది కాకుండా మార్నింగ్ టైంలో జరిగింది, ఎవరు చూడలేదంటే ఎలా? సార్ సార్, కింద చెట్లు దగ్గర గన్ దొరికింది సార్. హంతకుడు విసిరేసి పారిపోయినట్టున్నాడు సార్. గుడ్ జాబ్ పంకజ్. ఓ పంచే, దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించావు. ఫింగర్ ప్రింట్స్ ద్వారా తెలిసిపోతుంది హంతకుడు వివేకా లేక ఇంకెవరో. లేదు, వివేక్ హంతకుడు కాదు. చూడండి, మేము అందుకోసం పరిశోధిస్తున్నాం. వివేక్ మాకు ఎక్కడ దొరుకుతాడో మీరేమైనా చెప్పగలరా? తనకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అజయ్. నగాడా చోడ్లో తను ఉంటున్నాడు. వివేక్, అజయ్ ఫస్ట్లో ఆర్ఫనేజ్లోనే ఉండేవారు. వివేక్ అస్తమాటికి అక్కడికి వెళ్తూనే ఉండేవాడు. అలాగా, నగాడాచ్చా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ సార్, మీరు నిర్ణయం తీసుకునే ముందు మనోజ్ సార్ రాసిన వీలునామా ఒకసారి బాగా చెక్ చేయండి. మనోజ్ సార్ వీలునామానా? ఏ, అందులో ఏముంది? ఇప్పుడు ఆ వీలునామా ఎక్కడుంది? సార్, ఆయన ఆఫీస్లో సేఫ్లో ఉంది. మనోజ్ యొక్క ఆఫీస్ సేఫ్లోనా? అజయ్, అజయ్, అజయ్ తలుపు తెరు. అజయ్, అజయ్ చెప్తున్నాను కదా, తలుపు తెరు. నేను బయట ఉన్నాను అజయ్. సమస్య వచ్చినప్పుడే ఎవడు నాతో ఉండడు. అదృష్టం స్నేహితులని ఎవరు? అజయ్, అజయ్, అజయ్ ఎక్కడికి వెళ్ళిపోయారా? అజయ్, మేము సిఐడీస్ తలుపు తెరు. అజయ్, నువ్వు తలుపు తెరుచుకుని బయటకు వస్తావా లేక మేం లోపలికి రావాలా? అజయ్, అజయ్, అజయ్ సార్, సార్ చనిపోయాడు. ఓహ్, ఒక హంతకుడిని ఇంట్లో ఉంచుకోవడానికి మిత్రుడు అంగీకరించాడు. అందుకే ఫ్రెండ్ని చంపేశాడు. అదృష్టం నీకు ప్రతిసారి సాయం చేస్తుందేంట్రా? సార్, నేనేం చేయలేదు సార్. నీ చేతిలో చొక్కలో కర్రపడింది. ఏది జరగలేదని చెప్తున్నావు? సార్, నేను వీడిని చంపలేదు సార్. నేను ఇంట్లోపలికి వచ్చేటప్పుడే వీడు చనిపోయాడు సార్. నన్ను వెళ్ళనివ్వండి సార్. నేనేం చేయలేదు సార్. ప్లీజ్ సార్. అయితే నన్ను చూసి ఎందుకు పరిగెత్తావు? సార్, నేను భయపడిపోయాను సార్, అందుకే పారిపోయాను. అయితే మాతో బ్యూరోకి రా. అక్కడ నీ కథ విశ్రాంతంగా మాకు చెప్పొచ్చు. తీసుకెళ్ళండి. ఇది ఓపెన్ చేయగలరా? సార్, నేను తెరవలేని ఖజానా ఈ ప్రపంచంలోనే లేదు. అలాగా, కబుర్లు బాగా చెప్తున్నారు. సరే, ఓపెన్ చేయండి. సార్, ఈ లాకర్ ని ఈజీగా తెరుస్తాను, కానీ రిపేర్ అయిపోతుంది. పర్లేదా? లేదు, లాకర్ చెడిపోయినా కూడా అసలేం ప్రాబ్లం లేదు. కానీ లోపలుండే వస్తువులు మాత్రం ఎలాంటి ప్రమాదం ఏర్పడకూడదు. మీరేం దిగులు పడకండి సార్.
ఫ్రెడీ, వీడు చాలా మంచి పనివాడు. ఖచ్చితంగా సేఫ్ తెలుస్తాడు. ఇంకెంతసేపు అవుతుంది? సార్. చూసావా, అద్భుతం. సరే, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జయంతి సార్, లోపల ఏమేమి ఉందో ఒకసారి చూడు. ఓకే సార్. సార్, ఆ వీరునామా ఇదేనా? అంటే ఇదా అసలు విషయం? సార్, నేను ఏ హత్య చేయలేదు సార్. నేను నేరస్తు కాదు సార్. అయితే మరి అజయ్ ఇంట్లోంచి నువ్వు ఎందుకు పారిపోయావు? సార్, నేను ముందుగానే మిమ్మల్ని తలుచుకొని భయంతో ఉన్నాను సార్. ఇంకా అజయ్ చనిపోవడం వల్ల ఈ కేసు కూడా నా మీద వేస్తారేమో భయపడ్డాను సార్. సార్ సార్ సలోంకి సార్ ఏం చెప్పారంటే అజయ్ బాడీ మనకి దొరికినప్పుడు 2 గంటల ముందే చనిపోయాడంట. సార్, 2 అవర్స్ ముందు నేను ఆ మనిషితోటే ఉన్నాను. మీరు కూడా చూశారు కదా. అంటే వీడు అజయ్ని చంపలేదా? సార్, నేనే అప్పటి నుంచి మీ దగ్గర చెప్తున్నాను కదా, అజయ్ నేను చంపలేదు సార్. ముందు నువ్వు నోరు మూసుకో. మేము ఎప్పుడు ఏం అడుగుతామో వాటికి మాత్రం సమాధానం చెప్పు. ప్రస్తుతం నువ్వు ఒక మర్డర్లో సస్పెక్ట్వి. పూర్వి, మనోజ్ ఆఫీస్ కింద ఒక గన్ దొరికింది కదా, దానికి డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారా? సలోంకి సార్ ఏం చెప్పారంటే ప్రాసెస్లో ఉందంట, అయిపోయిన వెంటనే చెప్తారంట. ఓకే సార్, ఏసీపీ సార్ ఈ ఫైల్ని ఇవ్వమని చెప్పారు సార్. ఈ ఫైలు మనోజ్ సేఫ్ నుంచి దొరికింది. మనోజ్? చాలా బాగుంది. వివేక్, మాకు నువ్వు ఒక విషయం చెప్పాలి. సార్ సార్ సార్, ఆ మనోజ్ చనిపోవడానికి ముందు నా గురించి ఏదైనా తప్పుగా రాసి పెట్టాడా ఏంటి? తనంతా రాశాడు. ఏంటని? అంటే తన ఆస్తంతా ఇప్పుడు నీకే. మీరంతా నన్ను పెట్టి కామెడీ చేయలేదు కదా? తమాషా కాదు, ఇదే నిజం. అతను మీ నాన్న. నాన్ననా? నీ బయాలజికల్ ఫాదర్. ఆయన విల్లుతో పాటు నీకోసం ఒక లెటర్ కూడా రాశారు. చదువు. నేనే మనోజ్, వివేక్కి నిజమైన నాన్న. అయినా అతను పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నుంచి దూరం అయ్యాను. కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసింది నాకు ఒక కొడుకున్నాడని. ఒకరోజు ఆఫ్నేజ్ నుంచి మాయనే అమ్మాయి వచ్చింది. తనే నా ఎక్స్ వైఫ్ ఫోటోని ఇచ్చి నా దగ్గర చెప్పింది, వివేక్ చిన్న వయసులో ఆఫ్నేజ్లో ఉన్నప్పుడు ఈ ఒక్క ఫోటో మాత్రం అతనితో ఉండేది. అది అమ్మ ఫోటో. అలాగే అచ్చం నా ఎక్స్ వైఫ్ లాగే ఉండేవాడు. అప్పుడే నాకు అంతా అర్థమైంది. పేదరికంలో పుట్టి పెరిగిన వివేక్ తప్పైన చోట్లో ఇరుక్కున్నాడు. ఖచ్చితంగా వాడిని ఇక్కడి నుంచి, వివేక్ని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. సార్ సార్ సార్, అతను ఏంటంటే మనోజ్ నా దగ్గర ఎప్పుడు చెప్తారు, అదేంటంటే నేను డ్రగ్స్ వ్యాపారం నుంచి బయటికి రమ్మని చెప్తూ ఉంటారు సార్. అతను నా దగ్గరికి వచ్చేటప్పుడల్లా నేను అతన్ని తిట్టి పంపించేస్తాను సార్. నేను చేసిన ఈ తప్పు వల్లే సార్ నాకు ఇంత పెద్ద శిక్ష పడింది. నా కన్న తండ్రినే నేను చూసుకోలేకపోయాను. డాక్టర్ సార్, ఏంటి ఎలా అలా జరుగుతుంది? ఓకే, థ్యాంక్ యూ. సలోంకి సార్ ఏమన్నారు? మనోజ్ సార్ ఆఫీస్ దగ్గర గన్ను దొరికింది కదా, అందులో ఆయన ఫింగర్ ప్రింట్ కూడా ఉందంట. ఏంటి? సార్, కానీ హత్య జరిగింది ఆ గన్నుతో కాదంట. ఏంటిది? అలాగైతే ఆ వెపన్ మర్డర్ చేసిన వెపన్ కదా? లేదు సార్, ఇంకొక విషయం తెలిసొచ్చింది. అదేంటి? ఆ గన్ను మీద ఉన్న బ్లడ్ ట్రేసెస్ని అది మనోజ్దే అంట.
ఏంటి ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఏ గన్లో అతని హత్య చేయలేదో ఆ గన్ మీద మనోజ్ బ్లడ్ ఉంది. ఇప్పుడే అర్థమవుతోంది మనోజ్ విషయంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో. వంశ్, కొంచెం సేపు ఆగి వివేక్ అండ్ మాయా ఇద్దరిని మనోజ్ ఆఫీస్కి తీసుకురా. సార్, మనోజ్ సార్కి ఏమైందో మనం ఎలా కనబెట్టాలి సార్? అది తెలుస్తుంది పూర్వి. మనకు దొరికిన గన్ను మనోజ్ ఆఫీస్ ఎదురుగా ఉన్న గడ్డిలో దొరికింది. ఆ గన్ మీద మనోజ్ వేలిముద్రలు కూడా ఉన్నాయి. ఆ గన్నుకు అంటుకున్న రక్తం కూడా ఆ మనోజ్దే. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి సార్? ఒకవేళ నేను ఊహించింది నిజమే అయితే ముందు చూద్దాం, తర్వాత చెప్తాను. రక్తం, నేను దీన్నే వెతికాను. ఈ రెడ్ కలర్ కార్పెట్ మీద ఈ బ్లడ్ కూడా కలిసిపోయింది, అందుకే కనిపించలేదు. కానీ సార్, ఈ బ్లడ్ ఎవరిదై ఉంటుంది? మనోజ్దే. అదెలా సార్ తీయగలం? క్యాబిన్ లోపల కదా రక్తం బయటకు వచ్చి ఉంటుంది. ఇప్పుడే చెప్తాను ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం జరిగిందో. ఆ గన్ మీద దొరికిన రక్తం లిఫ్ట్లో దొరికిన మనోజ్ రక్తంతో ఏం ప్రూవ్ అయిందంటే, ఆఫీస్లోకి వెళ్ళడానికి ముందు మనోజ్కి బుల్లెట్ తగిలింది. కానీ ఎంతో కాలంగా కడుపులో జరిగిన సర్జరీ కోసం ఆయన పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నారు. అందువల్ల నొప్పి అంతగా తెలియలేదు. ఆ బుల్లెట్ నుంచి చిన్న గాయం పడ్డదని అలాగనుకున్నారు. అయినా బుల్లెట్ వాడి స్పైన్లో ఇరుక్కుంది. ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో అతనికి నొప్పి మాత్రమే కాదు, ఇంకొక ఎమర్జెన్సీలో కూడా ఉన్నారు. డ్రగ్స్. ఆ డ్రగ్స్ని డిస్పోజ్ చేయాలని చూశారు. అందువల్లే డ్రగ్స్ పాకెట్ని టాయిలెట్లో ఫ్లష్ చేశారు. ఆ తర్వాత ఆయనకి గుర్తొచ్చింది గన్ గురించి. ఆ గన్ ఏం చేయాలా అని ఆలోచించారు. దాంతో ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి అది ఎవరికి దొరకకూడదని వీలైనంత బలంగా ఆ గన్ని విసిరేశారు. ఆ గన్నే పంకజ్కి దొరికింది. ఆ గన్ని విసిరేటప్పటికీ వెన్నెముకలో దిగబడిన ఆ గుండు ఇంకా లోపలికి దిగింది. అది ఉన్నట్టుండి జరిగిపోయినందువల్ల ఆయనకి యోటా అండ్ ఆర్టరీస్ రెండూ డ్యామేజ్ అయ్యాయి. అందువల్ల ఆయన కింద పడ్డారు, తర్వాత చనిపోయారు. సార్, అది నా తప్పే. మనోజ్ సార్ గన్ అడుగుతున్నారు, అది ఇవ్వకూడదు అనుకున్నాను కానీ ఇచ్చాను. ఒకవేళ నేను గన్ ఇవ్వకుండా ఉంటుంటే మనోజ్ సార్ ఒకవేళ ప్రాణాలతోనే ఉంటుంటారు. కానీ ఆయనకెందుకు గన్ అవసరమైంది? సార్, ఆయన ఏమన్నారంటే ఆయన చేసిన తప్పు వల్ల వివేక్ డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఇరుక్కున్నాడు. ఆ తప్పుడు దారిలోని బయటికి తీసుకురావాలని అనుకున్నారు. ఇదంతా నా వల్లే జరిగింది. అన్నిటికీ నేనే కారణం. ఇలా చూడు వివేక్, నీ ప్రాణాన్ని అతను కాపాడాలని అతని ప్రాణాన్ని త్యాగం చేశాడు. హత్య చేసిన వాడిని పట్టుకోవడానికి నువ్వు సాయం చేయాలి. నీకు ఆ డ్రగ్ డీలర్ గురించి ఏదంతా తెలుసో అదంతా చెప్పేయి. సార్, నాకంత పెద్దగా ఏం తెలీదు. అది ఎవరు నడుపుతున్నారు అది నాకు అస్సలు తెలియదు సార్. ఏం ప్రాబ్లం లేదు, మేమది కనిపెడతాం. అన్ని డ్రగ్స్ నీ దగ్గర ఉన్నాయి, వాటిని నువ్వు పాడు చేశావు. ఆ డ్రగ్స్ని నువ్వు పాడు చేసావన్న విషయం ఇంకా వాళ్ళకి తెలీదు. సో వాళ్ళ డ్రగ్స్ తీసుకోవడానికి ఖచ్చితంగా వస్తా. సార్, వాళ్ళు వస్తారని అనుకుంటున్నారా? వల వేశాం కదా, చేప చిక్కుతుంది. వాళ్ళంతా వచ్చేసారు సార్. అది నేను ఏం చెప్పాలంటే, నేను డ్రగ్స్ని తిరిగి ఇచ్చేస్తాను, కానీ నన్ను దయచేసి ఇందులోకి లాక్కండి. వాళ్ళని పట్టేసుకుందామా సార్? లేదు, మన చేతకు దొరికి వీళ్ళు తన్నులు తిన్నా నోరు మాత్రం విప్పరు. వాళ్ళ బాస్ గురించి కూడా చెప్పరు. నన్ను వెళ్ళనివ్వండి. ఏం చేస్తున్నావు నువ్వు?
సార్ వాళ్ళు వివేక్ని కూడా చంపేస్తారేమో. కాదు, ఈ వివేక్ డ్రగ్స్ గురించి నోరు విప్పనంత వరకు వాళ్ళు వీడిని చంపరు. ఒకవేళ వివేక్ని కొట్టి వాళ్ళ దగ్గర అన్నీ చెప్పేస్తే మనమందరూ ఇరుక్కుంటాం సార్. సార్ వాళ్ళ వ్యాన్ ఎక్కడుందో కనిపించలేదు. వివేక్కి ట్రాకర్ ఫిక్స్ చేశాం కదా, ఎక్కడున్నాడో చూడు. సార్ కిందగా వెళ్ళి నెక్స్ట్ రైట్ సార్. రైట్. బండిలో ఎవరు లేరు సార్. చుట్టూ ఎవరు ఉన్నట్లేరు. ఓ నో, మనం వాడికి పెట్టిన ట్రాకర్ గురించి వాళ్ళకి తెలిసిపోయింది. దీన్ని తీసేసి ఇక్కడ పారేసి వెళ్లారు. వివేక్ని ఎక్కడికో తీసుకెళ్లారు. ఈ ట్రాకర్ని ఫాలో చేసి మనం ఇక్కడికి వచ్చేసాం. సార్ ఇప్పుడు వివేక్ ప్రమాదంలో ఉంటాడు. ఇప్పుడు ఎలా కనిపెట్టాలి సార్? ఇప్పటి వరకు 5 గూడెంలో చూసాము. ఇక్కడుంది ఇక్కడుంది అని అంటున్నావు. ఇక్కడ మాత్రం దొరకపోతే నిన్నిక్కడే నేను పూజ చేస్తాను. అన్నా నాకు అసలు టైం ఇవ్వలేదన్నా. అది నాకు తెలుస్తుంది. జీవితం మొత్తం అనాథగా ఉన్నాను. నాకు తండ్రి దొరికాడు. నేను చూడడానికి ముందే వెళ్ళిపోయాడు. డ్రగ్స్ ఎక్కడ ఉందిరా? అది వచ్చి అక్కడే ఈ డ్రమ్లో ఎక్కడైనా ఉంటుందన్నా. వెళ్ళు వెతుకో. ఏంటి దొరికిందా? లేదు బాస్, ఎంత వెతికినా ఎవరు దొరకలేదు. నీ ఆటని ముగించురా. బాస్కి చెప్తే బాధ్యత ఉంది. వాణ్ణి కాల్చొద్దు. వీడి ప్రాణం కంటే మన సరుకు చాలా గొప్పది. బాస్ ఇక్కడెక్కడో డ్రగ్స్ ఉన్నాయి. రారా వెదవన్నర వెదవ. ఇప్పుడు నిజాన్ని వాడి నోట్లో నుంచి తెప్పిస్తాను. వివేక్, ఖచ్చితంగా నిన్ను నేను చంపను. ఇక్కడే నిన్ను కట్టేస్తాను. చూసావు కదా ఎంతమంది ఉన్నారో. ఒక్కొక్కడు ప్రతి 10 నిమిషాలకి నిన్ను ఉతికేస్తారు. డ్రగ్స్ ఎక్కడుందని చెప్పకపోతే చిత్రహింసలు పడతావు. నిన్ను నేను చావనివ్వను. నువ్వు బతకాలన్నా బతకలేవు. బాస్ నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఉన్న ఏదో ఒక డ్రమ్ లోనే అది ఉంది. వీడు మనల్ని దబాయిస్తున్నాడు రా. వీడిని కట్టేయండి రా. ప్రారంభించండి. ఎవరు ఇక్కడి నుంచి కదలకూడదు. అలాగే నుంచోండ్రా. రా, ఇటువైపు రా. లేవరా. మా నుంచి ఎవరూ తప్పించుకున్నట్టు చరిత్రే లేదు. నువ్వెలా తప్పించుకుంటావు? నువ్వే మనోజ్ని చంపావు. అవును, నా వ్యాపారాన్ని చెడగొట్టాలని చూశాడు. ఇంకేం చేయమంటావు? అందుకే వాడిని చంపాను. ఇప్పుడు నువ్వు వెళ్తావు జైలుకి, హత్య చేసినందుకు, అలాగే డ్రగ్స్ అమ్మిన నేరం మీద. చట్టం నీకు తప్పకుండా ఉరి శిక్ష విధిస్తుంది.